కేశవరావు. వీళ్ళు ముగ్గురు విడివిడిగా వస్తేనే విపరీతంగా నవ్వుకున్నాం. కానీ ఈసారి ఫస్ట్ టైం మన స్టేజ్ పై ముగ్గురు కలిసి వస్తున్నారు. సో నవ్వడానికి రెడీగా ఉండండి. లెట్స్ వెల్కమ్ సునిగాని సుధీర్ along with the Steve. ఉదయం లెగ్గానే దేవుడి ఫోటో చూస్తారు, లేకపోతే మీరు చచ్చిపోయిన తాత మామ ఫోటో చూస్తారు. ఏంట్రా ఉదయం అనేది? అరే మా తాత మా అమ్మ చచ్చిపోయారా, చచ్చిపోయినప్పుడు ఏమొస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. ఫైనల్ దుఃఖము ఏడుపు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇదే చేస్తాను, మందాడం. టీయా కాఫీరా? టీ. నీకు? విస్కీ. ఏంట్రా నన్ను పబ్బులో ఫుల్ బిజీ అనుకుంటా నువ్వు? ఎవర్రా అమ్మాయి బ్లాక్ డ్రెస్? రోజీ అని. ఓకే ఓకే, ఏం మాట్లాడావు? నెంబర్ అడిగాను, ఇచ్చిందా? ఇచ్చింది. నాకు చెప్పరా? రాసుకో, TS07 EM0190. ఏంటి? కార్ నెంబర్ ఇచ్చింది, కార్ నెంబర్ ఇచ్చింది. వైజాగ్ లో హుదూదా? ఓరి అమ్మా, అర్జెంట్ మా మమ్మీ డాడీకి చెప్పి మార్చేయాలి వైజాగ్ నుంచి. ఏంట్రా వైజాగ్ లో హుదూద్ అంటారా? మా మమ్మీ డాడీని మార్చేస్తున్నాడు వైజాగ్ నుంచి. దాని మమ్మీ డాడీ మార్చేందుకు పేపర్ మార్చి అయిపోయిందిగా. అప్పుడు మార్చడండి, అది 3 years బ్యాక్ పేపర్. 3 years బ్యాక్ పేపర్ ఇప్పుడు బయటికి వెళ్ళా వచ్చింది. అంటే అప్పుడు 3 years బ్యాక్ జాబ్ ఇంటర్వ్యూ పడ్డే. ఆ జాబ్ ఎవరికి ఇచ్చాడు, శాలరీ ఎంత కనుక్కుందని ఫోన్ చేస్తున్నా ఇప్పుడు. 3 years బ్యాక్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో జాబ్ ఎవరికి ఇచ్చాడో కనుక్కుందాం అని చెప్పిన. టైం ఎంతేంద్రా? టైం 9:30 అయిందిరా. బాబాయ్ 9:30 10 అవడం ఇంకా అరగంట ఉంది. అరే అవునరా, అరగంటే ఉంది. ఎవడన్నా అలారం పెట్టుకోవచ్చు కదా, పిచ్చి పిచ్చి వేసాలేస్తారు. రండి. దీనికోసం ఆ బిల్డప్. పంచువాలిటీ లేకపోతే ఎంత లేట్ అయితే ఎంత ఫీల్ అవుతారు. అమ్మో సారీ. ఎవడు బాగా చేయలేడు మిమ్మల్ని. అవునా? నేను రెజ్యూమ్ పంపించావా? పంపించారా బా? సారీ రేపు పంపిస్తాను బా. ఓన్లేరా, ఫ్రెండ్సే కదా, ఏమవుతుంది. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెట్టమని పెట్టావా? పెట్టలేదురా. ఐస్ క్యూబ్స్, ఐస్ క్యూబ్స్. సారీ రా, పెట్టేస్తాను. మందు కూడా తక్కువ ఉంది, నువ్వు వెళ్ళి మందు తెచ్చుకొచ్చారా? హలో, ఎవరు? హలో, ఎవరా? మీరా? చెప్పండి. ఏం చేస్తున్నావు? నేను నైట్ స్టడీస్. సరే, ఇంటికి వస్తున్నా 10 నిమిషాల్లో. 10 నిమిషాలు ఇంటికి వస్తున్నారా? నన్ను అడుగుతావేంట్రా? అదే రండి 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 అని చెప్తున్నా. పెద్దలు వస్తున్నాడు భూపతిరావు. బాటిల్ ఇవ్వడం సరిపోదు, రావద్దని చెప్పు. అయ్యా భూపతిరావు, ఏమోరా నన్ను చూడడానికి వస్తున్నాడు. అరే ఇవన్నీ తీసుకొచ్చి వచ్చేస్తున్నట్టున్నాడు. నువ్వేంటి ఇక్కడ? ఊరికే నువ్వు ఇంకా మారలేదా? మారిపోయానండి, అమీర్పేట నుంచి మీ రూమ్ షిఫ్ట్ అయిపోయాగా. పంచలేదు. సరే, మా వాడు ఏం చేస్తున్నాడు? బాబా మీ డాడీ పెద్ద వచ్చారా? కౌశల్య సుప్రజ ఏం చేస్తున్నాడు వాడు? పసుపు నీళ్ళతో ఇల్లు శుద్ధి చేస్తాను. కొంచెం తీర్థం తీసుకురా. అభిషేకం. పెద్దనాన్న మీరు కూడా తీర్థం కొంచెం స్ట్రాంగ్ వద్దులే. ఏంటో స్ట్రాంగ్? అంటే తులసాకులు ఎక్కువ వేసాను అంటున్నాడు. తులసాకులు ఎక్కువ వేసా. అవును, చాలా ఎక్కువ వేసాడు. ఎలా బాగా చదువుకుంటున్నావా? అయ్యో టాపర్ పెద్దనాన్న కాలేజీలో నేను. అయితే ఆన్సర్లు చెప్పు. తాజ్ మహల్ ఎక్కడుంటుందిరా? టీ పొట్లం పైన. టీ పొట్లం పైన. భూపతిరావు. నువ్వు చెప్పరా, 3 రోజెస్ ఎక్కడ ఉంటుందిరా? అది టీ పొట్లం పైన. ఏమండి? మన పెరట్లో ఉంది కదరా. రాస్కెల్. సరే, అలసిపోయి వచ్చాను, ప్రయాణంలో రెడీ అవుతాను. సుధీర్ బాటిల్ రెడీ. ఆర్డర్ ఇచ్చింది దగ్గర కదండి, 507 పైకి. ఆడు స్విగ్గీ ఆర్డర్ ఇచ్చాము, వచ్చాడు. పై ఫ్లాట్. అంతే కదా? ఏ ఫర్ యాపిల్. భూపతిరావు. ఎవడ తలుపు కొడుతున్నాడు ఇప్పుడే. గజపతిరావా? బావా ఏమందిరా? పైకి చూడు. గజపతిరావు. నానొచ్చాడా? నాన్న ఇప్పుడు వచ్చాడు. ఏదో మేనేజర్.
నువ్వు ఇంకా మావాడితో తిరుగుతున్నావా? లేదండి మీ వాడు నాతో తిరుగుతున్నాడు. కొట్టు. గజపతిరా మావాడు ఏం చేస్తున్నాడు? పాపం చదువుకుంటున్నాడండి, ఎగ్జామ్స్ కదా. గజపతిరా నానా నానా మీరు ఎప్పుడు వచ్చారు నానా? నాన్నగారు గజపతిరా నానా బ్రదర్ సాబుపతిరావు కేశవరావు. ఎందుకు నాన్న తిరిగే చదువుతున్నావు? అయ్యో తిరిగేస్తుందా? చదువుతూ మర్చిపోయినా ఎటుందో కూడా. గజపతిరావు ఏంటి నాన్న కళ్ళు ఎర్రగైపోయాయి? గ్రీన్ టీ తాగా నాన్న, చదువుకోవాలి కదా. నీ కళ్ళు ఎందుకు ఎర్రగాయరా? రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయాను అంకుల్. సెంటర్ ఫ్రెష్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది నాన్న. అదేంటి? నాకన్నా ఫ్రెష్ ఎవరుంటారు నాన్న ఇక్కడ? నువ్వు చెప్పు. రిలయన్స్ ఫ్రెష్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది అంకుల్. నేనేమైనా ఎరిపప్పులా కనబడుతున్నానా? రిలయన్స్ ఫ్రెష్ లో ఫ్రెష్ దాని పక్కన ఉంటది కదా. మీకు ఫ్రెష్ ఎవడో తెలియదు కరెక్ట్ గా. అరే నేను పైకి పంపించిన కిందనే కదా చిట్ పేపర్ పక్కనే అది స్విగ్గీ ఆర్డర్ ఇచ్చాం. నేను స్నానం చేస్తాను. అలాగే నాన్న వెళ్ళి చేసిరండి. అమ్మో వీళ్ళిద్దరు వచ్చారు. ఇంకా మా చిన్న కేసీఆర్ వస్తే అవును, గోపత్రో గజపత్రో పొరపాటు కానీ కేసరా వచ్చాడు అనుకో దోల్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఈ లవ్ గివ్ పడమని చెప్పని? ఆఫ్ కోర్స్ నేను అందంగా ఉండొచ్చు, బట్ నాకు ఎన్ని వద్దు. నేను చదువుకోవాలి, మా చిన్నాన్న పేరు నిలబెట్టాలి. చిన్నాన్న బాబు నన్ను క్షమించండి చిన్నాన్న, పొరపాటున ఒక అమ్మాయితో ఫోన్ లో కమలాశ్రీడు చూసావా? చూసాను, ఆడికన్నా మీరే బాగా చేస్తున్నారు యాక్టింగ్. అన్నయ్య ఊర్లో పొలం పనులు చూసుకోమంటే మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఈడు చూసుకుంటాడని వచ్చానన్నయ్య. నువ్వెందుకు వచ్చారా? నువ్వు చూసుకుంటా వచ్చానన్నయ్య. ఇంతకీ మీరెందుకు వచ్చారు సార్? నన్నే అడుగుతావా నువ్వెందుకు వచ్చావని? అలా కాదు పెదనాన్న, మామూలు అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చాను జనరల్ గా అడిగాను. ఏం లేదురా. ఏం లేదా? పెద్దోడి మీద చేసుకుంటావరా? చిన్నోడు పర్లేదు. సరే, మన ఊర్లో జాతర జరుగుతుంది కదా, దానికి సెలబ్రిటీని పిలుద్దామని. ఎవరిని సెలబ్రిటీ పిలిచారు? సంపూర్ణేష్ బాబుని. ఏమైంది, ఓకే అయిపోయిందా? 20,000 అడిగాడు. మంచిదేగా ఇచ్చేవచ్చుగా. ఇచ్చాను. మరి ఇంకేం ప్రాబ్లం? ఫ్లైట్ టికెట్ ఏమంటున్నారు? ఇయ్యచ్చుగా. 20,000 ఇచ్చిన 2,000 పెట్టి ఫ్లైట్ టికెట్ ఏమైంది? ఏమన్నాడు కానీ వరంగల్ ఏమన్నాడు? వరంగల్ ఫ్లైట్ ఏమండి, ఎయిర్పోర్ట్ లేదని చెప్పొచ్చుగా. చెప్పాను, అయినా కావాలంటున్నాడు. నానా నువ్వెందుకు వచ్చావు? మన ఊర్లో జరిగే జాతరకి యాంకర్ ప్రదీప్ ను బుక్ చేయడానికి వచ్చాను. ఏమైంది మరి? 50,000 అడిగాడు. మంచి పేమెంట్ ఇచ్చేవచ్చుగా. సంపు ఏ ఫ్లైట్ అడిగాడు, ప్రదీప్ కూడా అదే ఫ్లైట్ అడిగాడు. అమ్మాయి వరంగల్ ఎయిర్పోర్ట్ లేదని తెలియదేమో. చిన్న నువ్వెందుకు వచ్చావు? వాళ్ళిద్దరికి టికెట్లు బుక్ చేయడానికి వరంగల్కి వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్ లేదని తెలియదు, హైదరాబాద్ లో బుక్ చేద్దామని వచ్చా. వీడి పేరు సుధీర్ కదా? ఎవర్రా చెప్పింది ఆడి పేరు సుధీర్ అని? భూపతిరా, గజపతిరా, కేశవరా, సుబ్బారావు. ఎన్ని రోజులు సుధీర్ అని చెప్పుకొని తిరుగుతుంది. ఇదే కరెక్ట్ పేరు, అతనికి సెట్ అయింది ఆ పేరు. ఏంట్రా ఆ సిగరెట్ ఏంటి? అది మొన్న దీపావళికి బాంబులు కాల్చాలంట కదా, మేము షాప్కి వెళ్ళేసరికి టపాసులు అయిపోయినాయి. ఏదో కాలుతో సీడ్ కాల్చామంట ఆ రోజు. బాబా
కేశవపతిరావు కేశవరావు. రేయ్, ఏంట్రా తలంట్రికి ఇక్కడ తలంటర్ చాలా పెద్ద ఉంది. చాలా పొడుగుంది. ఏంటది? అది అంటే లాస్ట్ టైం నాన్న వచ్చినప్పుడు పడిపోయింది ఒక ఎంట్రుకు, గుర్తుగా ఉంచుకున్నావు. నాదే పడిపోయింది. ఇప్పుడైనా తీసుకుంటారా లేదా? ఒరే నీకు దండం పెడతారా? నేను కూడా దండం పెడతారా? ఒరే అడిగి ఎక్కడికి వచ్చింది ఆర్డర్ అది? ఇక్కడికే వచ్చిందండి. రాంగ్ అడ్రస్ మంద కదా ఇది. మన ముగ్గురం ఫ్రెండ్స్ అబ్బే. నీకు 100 రూపాయలు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా? 100 రూపాయలు వెళ్ళిపో. టీవీ చూద్దాం, ఎందుకు డిస్టర్బెన్స్? మీరు కూర్చోండి. బాగుందిరా. మీరు ఎక్కువ అరద్దు, నేను తిప్పుతా కాబట్టి మీసాలు మేవి. చాలా మార్చే భూపతిరావు. ఏంట్రోయ్ మీ వాళ్ళకి మా వంశం మరి ఏమనుకుంటున్నావు? మంచి వేడెక్కిపోయినా స్నానం చేసినండి ఈ లోపల. స్నానం చేయడం లేదు, ఆ, నేను ఇంకా ఊరు వెళ్తాను. అమ్మయ్యా అమ్మయ్యా వెళ్ళిపోతున్నారా? అరే ఆహా, వెళ్తూ నీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుందిరా? వీడికి ఇచ్చేయండి. తీసుకోరా, నీకు ఇవ్వాలి. భూపతిరావు. అన్నయ్య ఒకటిస్తే నేను ఒకటిస్తే ఫీల్ అవుతాను. గజపతిరావు. ఇద్దరు అన్నయ్యలు 2 నాది 3. వెళ్ళిపోయారు, పెద్ద పెంట అయిపోయిందిరా. బా మామూలు టార్చర్ లేదురా. రే మందు అయిపోయింది. శని గారు ఎక్కడ ఉన్నాడు? ఫోన్ చేయడానికి. ఇందాల నుంచి రమ్మంటే ఇప్పుడు వస్తారా నువ్వు? రా, రా, రా. ఎంతసేపు వెయిట్ చేస్తాడు నీ కోసం? వచ్చినప్పుడు స్విగ్గీ అని పంపించారు ఇక్కడ కదా. వచ్చావు నువ్వు. మాకు తెలియదే. లోపల రా, మంది వేద్దాం. బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. అరే గజపతిరావు, అన్నయ్య వాళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే నేను లేడీ గెటప్ లో వాళ్ళ ఇంటికి వెళ్తా. వాళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ గా తెలుస్తుంది. మీ ఇద్దరు జంప్ ఎక్కడ దాక్కోండి. గజపతిరావు అందుకని కామేశ్వరికి ఫోన్ చేశాను. 5 నిమిషాలు కామేశ్వరి వచ్చేస్తుంది. అవునా? ఫుల్ ఎంటర్టైన్మెంట్. మామూలు కూడా వాళ్ళ మామూలు మీ వాళ్ళు కొట్టిన దెబ్బలకి. బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడుకెళ్ళి ఊడి పడ్డది మిస్సు. అరే ఫస్ట్ పంపేసేయాలి. అరే సుధీర్, నేను అమీర్పేట హాస్టల్కి వెళ్ళిపోతున్నాను రా. నన్ను అలాగే కొడతారు కానీ ముందు అని కొడితే చూడాలని అంకుల్ ప్లీజ్. ఆయన తీసుకోరా, నువ్వు కొడుకుని తీసుకోరా. రెడీ? ఎప్పటి నుంచో ఈ ముగ్గురిని చూడాలి నాకు కోరిక. బెటర్ తీసుకున్నారు, బాగుంది, వెరీ గుడ్. నాకైతే బాగా ఎంజాయ్ చేశారు. రోజా గారు సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చేటప్పుడు వీళ్ళేంటో తెలుసు. సో మళ్ళీ అదే అనిపించింది కానీ మీ ముగ్గురు రావడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగుంది.